చాలా బాగుంది. ఎందుకంటే ఆ కంపెనీలు వస్తున్నాయి, డెవలప్ అవుతుంది. పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఎక్కడ కంపెనీలు తీసుకొస్తున్నారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలన్నీ బాగా చేస్తున్నారు. జంగిల్ రాజ్యం ఈయనున్న 5 ఏళ్లలో చూసామండి, ఇప్పుడు లేదు. ఎందుకంటే జంగిల్ రాజ్యం అనేది ఈయన జంగిల్ అనే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిలాగా బిహేవ్ చేసాడు ఈయన 5 ఏళ్ళలో. ఎందుకంటే ఈయన గత 5 ఏళ్లలో ఈయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏమీ లేవు. ఎంతసేపు కూడా దోచుకోవడం, దాచుకోవడం, తరుముకోవడం, దోచేయడం, ఉన్న కంపెనీలు తరిమేయడం ఈయన చేశాడు జంగిల్ రాజ్యం పనులన్నీ. అంతేగాని ఇప్పుడున్న గవర్నమెంట్ లో నెంబర్ 1 గవర్నమెంట్ అని 10% అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, అన్ని కంపెనీలు తీసుకొస్తుంది, అన్ని బాగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే మీరు ఏం చెప్తారు? అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని నిన్నొక్కడే చెప్పడం కాదండి. ఇండియా ఆంధ్రప్రదేశ్ లో 5 కోట్ల జనాభా చెప్తున్నారు, ఇతర రాష్ట్రాల అందరూ చెప్తున్నారు అమరావతి రాజధాని క్యాపిటల్ అని చెప్పుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. జనాలందరూ మీరందరూ మావిగన్కి సంతోషంగా ఉన్నారు, మావిగన్ బాగుంది, అందరూ ఆశిస్తున్నారు, అది అని మాట్లాడుతున్నారు. అసలు మావిగన్ ఆ పేరేంటండి? అసలు ఎంత చండాలంగా తెలుసండి ఆ పేరు. ఆ మావిగాని అనేది ఇచ్చిన సలహా ఇచ్చిన కూడా ఇవ్వడండి. అసలు అదండి మావిగాని అన్న పేరు అది. అసలు మావిగాని అనేది గన్నులు బుల్లెట్లు ఇయ్యాను మీకు ఎంతసేపు మీ గొడ్ల కంపెనీలు గన్నులు తప్ప ఇంకా వేరే గుర్తురావా? మావిగన్ అని అసలు పేరేమన్నా అసలు వినపడతప్పని. అమరావతి రాజధాని అంటే దేవతల రాజధాని. ఎప్పటి నుంచో దాదాపు గౌతమిపుత్ర శాతకారిని కానీ అది పెట్టుకున్న ఉన్న పేరు అది. అమరావతి అనేది ఇప్పుడు వచ్చిన పేరు కాదు. పుట్ట పూర్వకాలు నువ్వు పుట్టక ముందు, మీ నాన్న పుట్టక ముందు కానీ ఉన్న అమరావతి రాజధాని పేర్లు అయ్యి. అలాంటి పేర్లు తీసుకొచ్చి నువ్వు ఇప్పటికి వచ్చి ఆ ఊర్లో 2 పేర్లు, ఈ ఊర్లో 2 పేర్లు. అసలు మావిగాన్ అనే పేరు ఎంత చండాలంగా ఉందో తెలుసా? అసలు ఎంత ట్రోల్ చేస్తున్నారు తెలుసా? మావిగాన్ అనే పేరు చెప్తే ఆయనకు పోటు కాదండి, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని తెలిసి ఈయనకి పోటు వస్తుంది, గుండెపోటు. నిన్న దాకా లండన్ లో వెళ్ళొచ్చాడు. ఆయనకి మళ్ళీ టాబ్లెట్లు తగ్గినాయని చెప్పి తెచ్చుకోవడానికి వెళ్ళాడు లండన్. మళ్ళీ ఇంకా టాబ్లెట్లు ఇంకా అలాగే ఉన్నాయి అనుకోండి. ఇంకా ఆయన చెప్పొస్తున్నాను నిన్న మొన్న, నేను మంచోడు కాబట్టి మీరు అందరూ బతికే ఉన్నారని. అయ్యా నువ్వు మంచోడు ఎలాంటి వాడు అందరికీ తెలిసి రాష్ట్ర ప్రజలందరికీ పెళ్లిని తరిమేశావు, బాబాయిని లేపేశావు, బాబాయిని లేపేసి రాజకీయాల్లోకి వెళ్ళావు. మళ్ళీ నారాసుర హత్య చరిత్ర అని చెప్పి రాశావు. 5 ఏళ్లలో ఎవరిని ఇప్పటి వరకు మీ బాబాయ్ చెప్పడం ఎవరిని ముద్దాయిని నిందించలేకపోయావు. నువ్వు గవర్నమెంట్ లో ఉండి కూడా ఏం పీకలేకపోయావు. ఏందా మీరు చేసేది జగన్మోహన్ రెడ్డి? అంటే ఇంకో మాట అంటున్నారు, హత్య రాజకీయాలకు ఈ గవర్నమెంట్ హత్య రాజకీయాలకు అలవాటు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఈ గవర్నమెంట్ అని కాదండి, చంద్రబాబు నాయుడు గారు విజనరీ ముఖ్యమంత్రి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టే ముఖ్యమంత్రి ఆయన. ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే సొంత కార్యకర్తలైనా సరే తప్పు చేస్తే నిర్దయాశంగా, కార్యకర్తలైనా సరే ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా నిర్దయంగా శిక్ష చేసే పార్టీ ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ. జనాలకు వచ్చే డౌట్ ఏంటి తెలుసా? ఇప్పుడు మీ తాతగారిని చంపేసింది ఆ టైంలో రాజకీయాలు వాళ్ళు జరిగినాయి. మీ నాన్నగారు చంపిన అక్కడ వస్తావు నీదే ఉందని అందరికీ తెలుసు, కానీ ఎవరికి బయట చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే తండ్రిని బెదిరించావు, నువ్వు బెంగళూరు పంపించేస్తానంటే నాన్న నేను ఎక్కడ ఉంటానని నువ్వు బెదిరించి చాలా మభ్య పెట్టావు. ఆ హెలికాప్టర్ ప్రమాదం ఎలా జరిగిందో కూడా జనాలకు ఊహగానే ఉన్నాయి. గుండెపోటు అన్నావు, నీకు తెలీదా ఏం జరిగిందో? ఎలా ఏంటంటే నువ్వు వచ్చి డైరెక్ట్ ప్రెస్ మీట్ లో గుండెపోటు అని చెప్పావు, నీకు తెలీదా? ఇవాళ 5 అయిపోయింది, చనిపోయిన 5 సంవత్సరాలు నువ్వు ఒక్క నిందితులను శిక్షించగలిగావా? తల్లిని బయట చెల్లేసావు. ఎందుకని ఇలా మాట్లాడుతుందంటారు జగన్మోహన్ రెడ్డి? ఆయనకి చెప్తున్నాను, టాబ్లెట్లు తగ్గినాయి, మనం లండన్ వెళ్ళి వచ్చి చూపించుకొని వచ్చారు. ఇంకా టాబ్లెట్లు చేయాల్సి ఉన్నాయి. ఆయనకి ఏదో ఒక అవగాహన లేదు ముఖ్యమంత్రి. ఆయన ఏదో పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టు జనాలు ఏదో వేశారు, ఒకసారి చూద్దామని ఏదో 20 తురుముతారని అనుకున్నాడు. కానీ 5 ఏళ్లలో ఆయన అందరినీ ఆ పాతాలను తొక్కేశాడు. ఈయన వచ్చిన తర్వాత పెరిగిన ఏం తెలుసా? మద్యం హత్యలు, చేసుక దోపిడీలు, గంజాయిలు ఇవే పెరిగినాయి తప్ప ఈయన వల్ల అభివృద్ధి జరిగిందో సున్నా.